రాశుల్లో జన్మించిన వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లుతుంది. ఎవరైతే కన్యా రాశిలో జన్మించారో, వృశ్చిక రాశిలో జన్మించారో, మీన రాశిలో జన్మించారో, మీరు అనుకోవచ్చు, అయ్యా మా జీవితంలో ఆదాయ వ్యయాలు లేవు, ఏ సిద్ధాంతి చెప్పట్లేదు, ఏ వేదాంతులు చెప్పట్లేదు, ఆదాయ వ్యయాల ప్రకారం కూడా మాకు చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే మనము రబ్బర్ను ఎంతైతే సాగదీస్తామో అది అంతే ఫాస్ట్ గా దాని ఒరిజినల్ స్థానానికి వస్తుంది. మీ జీవితంలో మీరు రుణ బాధలతో బాధపడుతున్నారా? లేదు. ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదా? ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఉండడం లేదా? మీ చేతితో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావడం లేదా? ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉండి అనూహ్యంగా నష్టాన్ని చవి చూస్తున్నారా? మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారా? ప్రతి విషయంలోనూ మీరు అడుగడుగున ఆటంకం, అవమానాలు పడుతూ మానసిక ఆందోళనకు గురై అనవసరంగా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారా? ఎవరైతే కన్యా రాశిలో జన్మించారో, వృశ్చిక రాశిలో జన్మించారో, మీన రాశిలో జన్మించారో, ఈ 3 రాశుల వాళ్ళకి ఈ రాబోయే భీష్మ ఏకాదశి నుండి మీకు అద్భుతంగా కలిసి రాబోతుంది. ప్రతి విషయంలోనూ మెయిన్ గా నేను చెప్పేటువంటి 3 విషయాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునేవారు, చదువుల్లో స్థిరపడాలనుకునేవారు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఒక్కసారి నన్ను పర్సనల్ గా కలవండి. మీ తలరాతను న్యూమరాలజీతో మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నిస్తేనే కదా విఫలమా సఫలమా అని తెలిసేది.